కానీ ఆ విమర్శని కూడా మీరు కన్స్ట్రక్ట్గా ఎలా తీసుకుంటారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు అంత షో ఆఫ్ బిజినెస్, ఆయన అందరు చూపించుకుంటారు, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ఇది చేస్తాను, అది చేస్తాను అంటుంటారు. దాన్ని మీరు కన్స్ట్రక్టివ్గా ఎలా మలుచుకుంటారు? ఎలా మలుచుకుంటారు? వెయిట్ వాడు కూడా పిచ్చోళ్ళు మాడతారు, చేస్తారని చెప్పేది ఏముంది? ఈ ఇల్లు అక్కడ నాగేశ్వరరావు ఇల్లు కట్టగలిగాను చిన్న వయసులో. షో ఏముంది? భగవంతుడు ఇచ్చాడు అవకాశం. వరల్డ్ క్లాస్ హోటల్ కట్టాను, దాని షో ఏముంది? కట్టే చూపించాం, నిరూపించాం. ఇండియాస్ బెస్ట్ సినిమా హాల్స్ కట్టాను, నిరూపించాము. ఇక ఒకటి చెప్పేది ఏమిటి? తప్పదు. అది వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళు ఎవరు కొంతమంది పిచ్చోళ్ళు, మూర్ఖులు, అమాయకులు మాడతారు, అయినా పడుచుకో. సార్ అతి చిన్న వయసులో 23 ఏళ్ళు 24 ఏళ్ళప్పుడు నాగార్జున డ్యామ్ కన్స్ట్రక్షన్ టైంలో ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్ వచ్చింది మీకు. అంత చిన్న వయసులో ఐ డోంట్ థింక్, అంటే అసలు 25 ఏళ్ల లోపు ఈ రోజుల్లో కెరియర్ కూడా ఎవరు ఏర్పరచుకోలేకపోతున్నారు. 18 సంవత్సరాలు స్టార్ట్ అయింది. 18 సంవత్సరాల వయసులో నిజాం కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యింది. గ్రాడ్యుయేట్ అవుతానే బిజినెస్ స్టార్ట్ చేశాను. సో 6 సంవత్సరాల కల్లా కాంకర్ చేశాను కన్స్ట్రక్షన్ మీద. ఒక ఖ్యాతి తీసుకొచ్చి అప్పుడు ప్రధానమంత్రి అవార్డు వచ్చి ఆ డ్యామ్ రిస్క్ చేసి 260 ఫీట్ హైట్ స్కాఫోల్డింగ్ కట్టి ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులో చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర వహించాను. అలా అది శక్తి, దైవ అనుభూతి, తర్వాత మన మంచితనం, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. సార్ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ డ్యామ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా అద్భుతం కదా. అంటే మీ శ్రమ, మీ థాట్, మీ ఆలోచన, మీ కృషి ఉంది, నేను అందరిలో ఉంది. అంటే యువర్ పార్ట్ ఆఫ్ ఇట్. చాలా మంది పాల్గొన్నారు, నేను మేజర్గా పాల్గొన్నాను. యా. సో పారిశ్రామిక రంగంలో చాలా ఒక స్థితికి, ఉన్నత స్థితికి వెళ్ళిపోయాక మీరు అంటే వెరీ టాప్లో ఉన్నప్పుడు కెరియర్లో మీరు సడన్గా రాజకీయాల వైపు వచ్చేసారు. పొరపాటు రాజకీయంలో నేను చెప్పే కదా, నాకు ఒకే అబ్బాయి అమెరికా నుంచి వచ్చిన తర్వాత అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేస్తాను బిజినెస్. మా అబ్బాయి పారిశ్రామిక బాగా అభివృద్ధి చేసి ఇప్పుడు ఈరోజు మేము ఉన్న టాప్ ఇండస్ట్రీ చేశాడు. సో వాళ్ళు చేస్తున్నారు. నేను రాజకీయ రంగంలోకి వెళ్ళాను. వెళ్ళబట్టే తిరుపతి చైర్మన్ కాగలిగాను, 8 ఏళ్ళు ఎంపీ ఉండగలిగాను, కేంద్ర మంత్రి కాగలిగాను, పార్లమెంట్ చైర్మన్ కమిటీ చైర్మన్ కాగలిగాను, ఎంతోమంది సహాయం చేయగలిగాను. సో పారిశ్రామిక మీరు అన్నట్టుగా పూర్తిగా రాజకీయం లేకుండా దాని ఫోకస్ చేస్తే ఇంకా పెరిగిపోలేము. ఏం చేసుకుంటాను? వెరీ లిమిట్ ఫర్ ఇట్. ఆల్రెడీ నేను వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రీస్ కింద అచీవ్ చేసాం. మా కంపెనీ, మా గ్రూప్ నేను స్టార్ట్ చేసింది. చాలు. ఆన్ అండ్ ఆఫ్ మీ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి ఎప్పుడైనా? ఈ అంటే మీ అబ్బాయికి సలహాలు, సూచనలు రోజు వెరిఫై చేస్తున్నారు. మంచి పేరు తీసుకుని రావాలా, బ్యాంక్స్కి డబ్బులు ఇంట్రెస్ట్ టైం కట్టాలా, ఇది అన్ని పర్ఫెక్ట్ జాబ్ చేయాలా, మంచి క్వాలిటీ చేయాలా, ఇవన్నీ కూడా నేను వాచ్ చేసి వాళ్ళని గైడ్ చేస్తాను. ద టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టులు కూడా వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకుకి బకాయిలు ఉంటారు, విల్ఫుల్గా డిఫాల్ట్ చేస్తుంటారు. కానీ మీ విషయంలో ఎప్పుడు ఇన్నేళ్లుగా ఎప్పుడు అలా జరగలేదు. ఏంటి కారణం ఏంటి సార్? అసలు జరగకపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా ఒకప్పుడు ఏదో ఒకటి చిన్న పొరపాటు అయితే దొర్లుతుంది, లేకపోతే కొన్ని మనం స్వయంగా చేస్తాం, కొన్ని అప్పుడప్పుడు జరిగిపోతుంటాయి, ఇలాంటివి అవుతుంటాయి, వెరీ కామన్. మాకు లేదు కదా ఇప్పుడు, మా దాంట్లో ఇప్పుడు విన్నారు అట్లా. అదే అంటున్నాను. జాగ్రత్త అట్లా ఆ విధంగా నేను ట్రైన్ చేశాను మా వాళ్ళని. ఇది కీర్తి, ఖ్యాతి, మనకు పేరు, డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి బిజినెస్లో. అందువల్ల మేము మంచి పేరు, ఎక్కడ బకాయిలు లేవు, ఎక్కడ మ్యానిపులేషన్ లేదు, స్టేట్ తరు. సార్ రాజకీయ రంగంలోకి వచ్చాక అంటే మీకు మంత్రి పదవి చేశారు, 2 సార్లు గెలిచారు, ఇప్పుడు కూడా మీరు పార్లమెంట్ సభ్యులు. సో అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో. వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మీకు పేరుంది. ఒకానొక టైంలో రోసయ్య గారి తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అన్న దాంట్లో ఆ పేర్లలో మీ పేరు కూడా స్ఫురించినప్పుడు ఒక 4-5 పేర్లలో మీ పేరు కూడా ఉంది. కానీ అప్పుడు మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఈరోజు కూడా నేను పరమేశ్వరుడు, ఈశ్వరుని తపస్సు చేస్తాను. ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి నీకేం వరం కావాలన్నా సీఎం కావాలంటే వద్దంటాను. ఎందుకు సార్? కారణం అది సుఖమైన జీవితం కాదు. ఆ పదవి కోరితే ఎన్ని పోతాయి ఈ శక్తులంతా. నేనున్నటువంటి 6 ఒక్క నిమిషం కూడా టైం ఉండదు. అందులో మనం విమర్శిస్తారు, తిడుతూనే ఉంటారు, మనం ఎవరిని సాటిస్ఫై చేయలేవు. అది ముళ్ళ కిరీటం లాంటిది. అది నా తత్వాన్ని పనికిరాదు. అంటే అది వస్తాను కాదు, మన అసలు దాని గురించి కూడా ఆలోచించుకోండి.
అంటే మీ తత్వానికి సెట్ కాదంటే ఏంటి సార్? అంటే మీరు తత్వం ఏమిటంటే నేను ఎవరికి నో అని చెప్పలేను, ఎవరి మనసు వినిపించలేము. తర్వాత స్పిరిచువల్గా రోజుకు ఆధ్యాత్మికంగా 2 గంటలు తపస్సు చేయాలి. అయినా అసంభవం ఆ పదలో ఏం చేయలేవు. వ్యాపారం కూడా అప్పుడప్పుడు చూడాలా, ఏం చేయలేవు. నీకు ఎన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అది వస్తే అది రాదనుకోండి, అసంభవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి పదవులు రావడం అసంభవం. మంత్రి పదవి అయితే పర్లేదంటే అలాంటివి ఇవన్నీ మీరు చేయగలుగుతారా? మిగతా మీ రెగ్యులర్ కేంద్ర మంత్రికి ఇబ్బంది లేదు. కేంద్ర మంత్రి తక్కువ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యమంత్రి అంటే నాట్ ఏ జోక్, చాలా టఫ్ జాబ్. యూఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. ఒక పదవాన్ని 10 మంది కోరుతారు, 9 మందికి అబద్ధం చెప్పాల్సి వస్తుంది, మనసు బాధపడాల్సి వస్తుంది. ఇదే పెద్ద పరీక్ష సీఎం అనేవాడు. సో అది సుఖమైన జీవితం కాదు సార్. జనరల్గా పదవి లేకపోయినా, లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా, లేకపోతే మనం ఆ పార్టీ వాళ్ళ దగ్గర మన మనిషి అని చూడకపోయినా వెంటనే అఫెండ్ అయిపోయి పార్టీ వదిలేయటము, లేకపోతే వేరే పార్టీలో జంప్ అయిపోవడం, ఇలా చాలా సాధారణంగా జరుగుతుంది. మీ జీవితంలో కూడా ఒకసారి ఇలాంటి అనుభవం అయింది. మీకు రావాల్సిన టికెట్ మీకు రాకుండా పురంధరేశ్వర గారికి వచ్చింది, అయినా మీరు అఫెక్ట్ అవ్వలేదు. ఏంటి సార్? అంటే మీరు ఒకే పార్టీకి స్టిక్ అవ్వడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ గారు ఒక ప్రశ్న వేశారు, ఏది మా నాన్న మా ఫాదర్ రాజీవ్ గాంధీకి నువ్వు చాలా అభిమానం, కారణం ఏమిటంటే ఆయన కూడా చెప్పారు, రాజీవ్ గాంధీ నేనంటే చాలా ఇష్టం. చెప్పాను 89లో నాకు టికెట్ ఇచ్చారు లోక్సభ పార్లమెంట్కి. లాస్ట్ మినిట్లో అది కొన్ని పరిస్థితుల ప్రాబ్లం వల్ల ఉమాగద్వార్కి ఇచ్చారు టికెట్. ఇచ్చిన టికెట్ లాక్కుని వేరేళ్ళకి ఇస్తే మనసు ఇరిగిపోద్ది, వాళ్ళు రివర్స్ అన్న అవుతారు, లేకపోతే ఏడుస్తాను కూర్చుంటారు. 2 చేయలేదు నేను వెళ్ళి నో ప్రాబ్లం సార్, మీరు డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి నేను స్పోర్టివ్గా ఆమెను గెలిపించాం. ఏది ఆ రోజుల్లో గట్టిగా పట్టుబట్టి ఉమాగద్వార్. అట్లా ఆ క్రమశిక్షణ ఉండబట్టి మళ్ళీ 91లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు టికెట్ ఇస్తా ఉన్నారు. అందరూ కూడా మళ్ళీ లేదు సిట్టింగ్ ఎంపీస్కి ఇవ్వాలని చెప్పి ఆ పాలసీ వచ్చేసింది. 96 వరకు తపస్సు చేస్తా కూర్చున్నాను, సమయం చూద్దాం. 89, 96 అంటే 7 సంవత్సరాలు మిస్ అయింది బస్సు. కానీ ఈ లోపల నాకు అదృష్టం ఏంటంటే అది ఎంపీ మిస్ కాబట్టి తిరుపతి చైర్మన్ వచ్చింది. అది నా లెక్క ప్రకారం అది చాలా అద్భుతమైనటువంటి పదవి, ఎంపీ కన్నా కూడా. అది ఈశ్వర ఇచ్చ. తర్వాత కూడా ఒకసారి అయింది కదా సార్, ఇంకోసారి కూడా 2nd టైం నాకు కోరిక మళ్ళీ అయింది. 2nd టైం 2004. అలా కాదు, రెండోసారి కూడా మీకు రాజకీయాలు అది కూడా ఆశ్చర్యం. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, యూపీఏ గవర్నమెంట్. సో సోనియా గాంధీ గారు నాకు మినిస్టర్ ఇస్తానని వాగ్దానం చేసింది, ఇవ్వలేకపోయింది. ఏమిటంటే 3 రెడ్లు ఉన్నారు, జైపాల్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, నేను. 3 రెడ్డికి ఇవ్వడం కష్టమని ఎవరు అబ్జెక్షన్ చేస్తే తర్వాత చూద్దామని ఒక జైపాల్ రెడ్డికి ఇచ్చారు. నాకు మిస్ అయింది. మిస్ కాబట్టి మళ్ళీ తిరుపతి చైర్మన్ అయ్యాను, అదృష్టం. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 1.5 years మినిస్టర్ ఇచ్చారు. అది సో అది మినిస్టర్ అయితే తిరుపతి చైర్మన్ కాదు, రూల్ ఆఫ్ తిరుపతి చైర్మన్ అయిన తర్వాత మినిస్టర్ అయితే కొంతకాలం ఉన్నాను, అది కాదు. అది దైవదాన్ని. మీరు ఇప్పుడు ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఆల్మోస్ట్ 18 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, అవునా సార్? డైరెక్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేసా కదా, నెల్లూరు చేశాను. బై ఎలక్షన్ చేశారు, గెలవలేదు. గెలిచుంటే ఈరోజు ఎక్స్ఎంపీ అయ్యేవాడిని, అది కూడా దైవరాజు. అంతేనా? నెల్లూరులో గెలిచుంటే మామూలుగా నేను గెలవాలి నాకున్న పాపులారిటీకి, కానీ అక్కడ పరిస్థితుల ప్రాబ్లంతో గెలవలేదు, అది నా అదృష్టం. గెలిచుంటే మళ్ళీ కాంగ్రెస్ ఎంపీగా మన కంటెస్ట్ చేసేవాడిని 2014లో. మీకు తెలుసు కాంగ్రెస్ అందరూ కూడా మొన్న ఎలక్షన్లో గెలవలేకపోయాం, నేను కూడా గెలలేదు. సో ఈరోజు ఎక్స్ఎంపీ. అది ఓడిపోబట్టి మళ్ళీ రాజ్యసభ వచ్చి ఎంపీ ఉన్నాను. చూడండి తమాషా.